కేఆర్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే తిరుమలలో లడ్డు వివాదం ఒక పక్క జరుగుతూ ఉండగానే తిరుమల టీటీడీ ఈఓ గారు శ్యామలరావు గారు 20 లక్షల కేజీల నెయ్యి కోసము టెండర్స్ కాల్ఫర్ చేశారు. టెండర్స్ రూల్స్ ఏంటంటే తిరుమల నుంచి 800 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి డైరీలను వారు టెండర్లో పాల్గొనవచ్చు. ఇంకా రెండవ విషయము 2,40,00,000 రూపాయలు వారు ఈఎండి చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఇవి టెండర్స్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్. ఇకపోతే ఈ టెండర్ లో పాల్గొన్నది ఎవరో తెలుసా? 2000 కిలోమీటర్ హత్రాస్ అనేటువంటి ఒక గ్రామము, అది ఉత్తరప్రదేశ్ లో ఉంది. అల్ఫా మిల్క్ ఫుడ్స్ అనేటువంటి డైరీ వారు పాల్గొన్నారట. వారు 65% టెండర్ ని దక్కించుకున్నారట. రెండవ వారు ఎవరంటే నందిని ఫుడ్స్, అదే మిల్క్ ఫుడ్స్ బెంగళూరు వారు 35%, 475 రూపాయలు కేజీకి వారు టెండర్ దక్కించుకున్నారట. అంతా బాగానే ఉంది కానండి, 2000 కిలోమీటర్లు పైబడి ఉన్నటువంటి హత్రాస్, అదేనండి అల్ఫా మిల్క్ ఫుడ్స్, వారికి ఎలా టెండర్ ఇచ్చారో నాకేం అర్థం కాలేదు. రెండవది వీరికి ఇవ్వడం సబబే. ఈ దగ్గరలో ఉన్న వారికి 470 రూపాయలు ఇచ్చారు. హత్రాస్ లో ఉన్నటువంటి అల్ఫా వారికేమో 450 రూపాయలకి టెండర్లు ఖరారు చేశారట. ఒక కేజీ ఇక్కడ చేరడానికి రవాణా ఖర్చు ఎంత అవుతుంది, ఎన్ని రకాల ఖర్చులు ఉంటాయో మరి నాకేం అర్థం కాలేదు. అసలు అది నెయ్యో కాదో మరి ఏమో భగవంతుడికే తెలియాలి. మరి టెండర్ ఎలా ఖరారు చేశారో కూడా తెలియదు. ఇది ఎవరికీ కూడా తెలియదట. ఎంతమంది టెండర్ లో పాల్గొన్నారనేది కూడా ఎక్కడ రికార్డు కనపడడం లేదు వెబ్సైట్స్ లో. కేవలం టెండరే కనపడుతుంది. వర్గాల బోగట్టా ప్రకారం వీరిద్దరికి టెండర్ ఖరారు అయిపోయిందని 31/8/2024 తేదీన టెండర్ ఇస్తే 7/9/2024 టెండర్ ఖరారు చేయటము, టెండర్ మళ్ళా రీటెండర్ కాల్ఫర్ చేశారంట. వారు హైయెస్ట్ కోర్ట్ చేశారని రీటెండర్ కాల్ఫర్ చేసి అల్ఫా వారినేమో 500 పైన వేస్తే వీరు గొడవ పెడుతున్నారని నందిని వారికి మాత్రం 470 రూపాయలకే నెయ్యి సప్లై చేసేటట్టుగా ఖరారు చేశారు. 65% అల్ఫా వారు, 35% నందిని వారు నెయ్యి సప్లై చేసేటట్టుగా టెండర్లు ఖరారైనట్టుగా తెలుస్తుంది. నాకొక్క విషయం అర్థం కావడం లేదండి. అంత దూరం నుంచి నెయ్యి ఇక్కడికి రావడానికి ఇంకెక్కడ డైరీలు లేవండి అంటే ఇందులో ఏదో మతలబు ఉంది. నాకు ముఖ్య అనుమానం ఏంటో నాకే కాదు ప్రజలందరికీ కూడా హెరిటేజ్ కంపెనీయే అల్ఫా కంపెనీగా మారిందేమో. అల్ఫా కంపెనీ వారితో ఏదన్నా లోపాయికారి ఒప్పందం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ ట్యాంకర్స్ అన్నిటికీ అల్ఫా స్టిక్కర్లు కొట్టి ఇక్కడి నుంచి ఇక్కడికే నెయ్యి సప్లై చేస్తారేమో టీటీడీ వారికి అనేటువంటి అనుమానం వచ్చేటట్టుగా ఈ టెండర్లన్నీ ఉన్నాయని తెలుస్తుంది. ఇక మరి మన శ్యామలరావు గారు ఉన్నారు కదండి, ఈవో గారు, ఆయన ఒక గంటకు ఒక మాట మాట్లాడతారు. ఆయన ఏదో ముచ్చటిస్తున్నారు. ఆయనతో ముచ్చటిచ్చాక తర్వాత చర్చలోకి వెళదాం, చూడండి. ఓం నమో వెంకటేశాయ. గత కొన్ని రోజులుగా టీడీ కొనుగోలు చేసే ఆవు నెయ్యి విషయంలో ఎన్డీడీపీ రిపోర్ట్స్ రావడం. శ్యామలరావు గారు రిపోర్ట్స్ రాలేదండి, అలాగా కల్తీ జరిగిందని చెప్పి మీరు మరి నొక్కి నుంచి అలా రిపోర్ట్స్ తెప్పించి ప్రజలందరికీ చూపించి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరువును బజారుకి ఇచ్చారండి. ఆ రిపోర్ట్స్ లో ఎక్కువగా కల్తీ ఉన్నదనే విషయం శ్రీవారి భక్తులందరికీ కూడా చాలా ఆందోళన కలిగిస్తుంది. అలాగే మనోభావాలు కూడా దెబ్బతిన్నాయనేది. శ్యామలరావు గారు, మీ భక్తికి అదేనండి, చంద్రబాబు గారి పైన ఉన్నటువంటి భక్తికి నాకు చాలా ముచ్చటేస్తుంది. కల్తీ నెయ్యి వచ్చినప్పుడు ఆ ట్యాంకర్లు రిటర్న్ చేశామని చెప్పారు కదా, మరి చెప్పినప్పుడు ఎలా కల్తీ జరిగిందండి లడ్డులో? ఆ ట్యాంకర్స్ రిటర్న్ వెళ్ళిపోయాక ఎందుకండి అబద్ధాలు ఆడతారు? మీరు ఒక ఐఏఎస్ అయ్యి ఉండి కూడా ఇటువంటి అబద్ధాలు ఆడటం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నా. మనకు తెలుస్తున్నదే. ఈ సందర్భంగా టీటీడీ తరపు నుంచి భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికే చేయాల్సిన చర్యలన్నీ, అంటే ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు, అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసే. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుందో బాబు గారు చెప్తే ఆ విధంగా మీరు ఖరారు చేశారు అల్ఫాది. అంతేలేండి, ఆయన డైరెక్షన్ లోనే జరుగుతుందిగా. ఆయనే కాదు, ఆయన సతీమణి కూడా పాల వ్యాపారంలో అన్వేషణ చేయి కదా. వారు చెప్పిన సూచనలన్నీ మీరు పాటించి చక్కగా అల్ఫా వారికి 65%, నందిని వారికి 35% ఖరారు చేసి అల్ఫా వారి ట్యాంకర్లన్నిటికీ హెరిటేజ్ స్టిక్కర్లు కొట్టి సప్లై చేసి లడ్డూలో కలపటం అనేది తథ్యముగా కనపడుతుంది. శ్యామలరావు గారు, చాలా సంతోషం సార్. చేస్తున్నాము, చేసే విధానం మార్చాము, చేస్తున్నాము. అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి, అలాగే దోషాలని తొలగించడానికి
ఆగస్టు 15 నుంచి 17 దాకా పవిత్రోత్సవాల్ని నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టీటీడీ మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థల నుంచి మాత్రమే మనము ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము. శ్యామలరావు గారు, ఇంత సోద అవసరం లేదు. బాబు గారు చెప్పినటువంటి అతి చౌకైనటువంటి సంస్థల నుంచి మాత్రమే ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నామని స్టేట్మెంట్ ఇస్తే బాగుంటది. ఈ సోదంతా ఎందుకండి? ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్, అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము. శ్యామలరావు గారు, మీరు ఒక డమ్మీ ఆఫీసరు, మీ చేతిలో ఏముందిలేండి. పాపం మీరు ఆయన ఏం చెప్తారు. స్వచ్ఛమైన నెయ్యిని నేను కొనుగోలు చేస్తున్నాను, నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేస్తున్నాను, అతి చౌకగా కొనుగోలు చేస్తున్నానని హరికథలు, పెట్ట కథలు, బుర్ర కథలు అన్ని విని చెవులు తుప్పు పట్టిపోతున్నాయండి. అది 475 రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు. శ్యామలరావు గారు, ఎందుకు అలా తడబడతారు? నేను చెప్పనా? నందిని వారికి ఇచ్చాను 470 రూపాయలకి టెండర్ అని చెప్పండి. రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే, దాంట్లో నందిని ఒకటి. శ్యామలరావు గారు, మీరు తడబడుతూ చెప్పడం ఎందుకు? నేను చెప్పనా? అతి దగ్గరలో ఉన్నటువంటి కేవలము తిరుమలకి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామమే హత్రాస్. అది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. అక్కడ ఉన్నటువంటి అల్ఫా మిల్క్ ఫుడ్స్ కి తమరు టెండర్ కట్టబెట్టారు, అంతే కదండి? తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని, ఇవి రెండు కూడా రెప్యూటెడ్ సప్లయర్స్. వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డీడీబీ ల్యాబ్లోనే. ఈ శాంపుల్స్ కూడా శ్యామలరావు గారు, ఎన్డీడీబీని ఎందుకు అడ్డం పెట్టుకుని మాట్లాడతారు? చంద్రబాబు గారి ల్యాబ్ లోనే టెస్టులు జరిగాయి, చంద్రబాబు గారే టెస్ట్ చేశారు, చంద్రబాబు గారి క్వాలిటీ పరీక్షించారు, చంద్రబాబు గారే రేటు ఫిక్స్ చేశారు, చంద్రబాబు గారి కంపెనీలకి ఇచ్చామని చెప్తే ఎంతో సంతోషిస్తారు ప్రజలు. చాలా కరెక్ట్గా ఉన్నాయి. మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము. ఈ యానిమల్ ఫ్యాట్కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్, కల్తీ లేకుండా ప్యూర్గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న ఆవు నెయ్యి రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. శ్యామలరావు గారు, ఎన్డీడీబీ అనేది ఏం సుప్రీంకోర్టు లాంటిది కాదండి. అది ఏమిటది? పెద్ద ఫేక్ సంస్థ. 2013 నుంచి 2019 వరకు ఎన్నో అభియోగాలు ఉన్నాయి, ఎన్నో కుంభకోణం. 475 కోట్లు మింగేసిన చరిత్ర ఎన్డీడీబీకి ఉంది. ఆ రిపోర్ట్ ఎవరు నమ్ముతాడండి? మీ బాబు గారు ఇచ్చారని చెప్పండి, ప్రజలందరూ నమ్ముతారు రిపోర్ట్లు అని. ఇప్పటి వరకు శ్యామలరావు గారు చెప్పింది విన్నాం కదండి. ఇదండి టెండర్స్ గొడవ. అంటే అల్ఫా కంపెనీ 2000 కిలోమీటర్ల దూరంలో అల్ఫా ఫుడ్స్ కంపెనీకి ఇచ్చారు టెండర్లు, అది 65%. దగ్గరలో ఉన్నటువంటి నందిని వారికి 35% ఇచ్చారు. మరి ఎలా గిట్టుబాటు అవుతుందో అల్ఫా వారికి మరి తెలియాలి. మరి అందులో కల్తీ కలవదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఆయన చెబుతున్నారు రిపోర్ట్లు వచ్చే. రిపోర్ట్లకే ఉందండి. బాబు గారు ఏమనుకుంటే ఆ రిపోర్ట్ తీసుకోగలగొట్టి సమర్థులైన ఆయన చెయ్యలేనటువంటి పని ఏమీ లేదు. సంపద సృష్టిస్తారండి. నిన్న 700 కోట్లు పెట్టి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెడుతున్నారట. విజయవాడలో కాదండి, అక్కడ వస్తే మరి ఉద్యోగాలు వచ్చేవాళ్ళ. హైదరాబాద్ లో 700 కోట్లు పెట్టి అదే బాబు గారి అమ్మగారి హెరిటేజ్ కంపెనీ వారి తరఫున ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నారట. అంతటి మహానుభావులు ఈ ప్రపంచంలో ఉండరు. బాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక దేవదేవుడే చూసుకుంటాడు. ఆయనకి ఎటువంటి శిక్ష విధిస్తాడో ముందు తెలుస్తుంది. అందరికీ నమస్కారం. బాయ్.